ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఖచ్చితంగా తెలుగు అకాడమీ నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే అని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాడమీ పుస్తకాలను ఎవరు ప్రింటింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో అకాడమీ అభివృద్ధిలో భాగంగా వర్చువల్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల మేము తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనే ఒక అకాడమీ ఏర్పాటు చేసి తద్వారా 45 దేశాల వాళ్లకు తమిళ భాష నేర్పించడానికి వాళ్ళు ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు అభినందిస్తున్నాం. అదే లైన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వర్చువల్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి నేను ఇటీవల మా మంత్రి లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు ఆ విషయంలో చాలా పాజిటివ్గా స్పందించి నిజమే తమిళనాడులో భాషని ఎట్టయితే ప్రేమిస్తున్నారో అదేవిధంగా మనం కూడా భాషని ముందుకు తీసుకెళ్దాం అని ఆయన కూడా చెప్పి నేను ఒక డిపిఆర్ రెడీ చేయమన్నారు. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, దీనికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా తయారు చేసి మంత్రి గారికి పంపడం జరుగుతుంది. ఆయన విదేశాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంబంధించిన సిబ్బంది కూడా అందిస్తున్నాం. అయితే అదే సమయంలో ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష అంతరించిపోయే డైనోసార్ లాగా మారింది. ప్రపంచంలో 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతూ ఉంది. మన దగ్గరికి వచ్చేసరికల్లా మన మాతృభాషలో విద్యాబోధన అనేది అంతరించిపోయి ఆంగ్ల భాష వ్యామోహంతో మాతృభాషను దరిదాపు చంపేశాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంగ్లీష్ మీడియం వ్యామోహంతో మరింత ఎక్కువగా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే భాష అనేది మన అస్తిత్వం, మన ఆత్మగౌరవ పతాక. కాబట్టి ఆ భాషని కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఈరోజు వర్చువల్ అకాడమీ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వర్చువల్ అకాడమీ ద్వారా రాబోయే రోజుల్లో మైగ్రేటెడ్ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు నేర్పిస్తాం. అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలుగు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం తెలుగు నేర్పిస్తాం. మన రాష్ట్రంలో కూడా తెలుగు రాని వాళ్ళు ఉంటే తెలుగు నేర్పిస్తాం. కాబట్టి భాషని వ్యాప్తి చేస్తూ మన భాషని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఒక వాహకంగా ఈరోజు వర్చువల్ అకాడమీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో మేము ఒక మ్యాగజైన్ కూడా తీసుకురాబోతున్నాం. తెలుగు సంస్కృతి అనే పేరుతో ఒక మ్యాగజైన్ కూడా ఢిల్లీకి కూడా ఆర్ఎన్ఏ కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించి కూడా సిబ్బంది నియామకం కూడా చేస్తాం.